రెండవ దినవృత్తాంతాల గ్రంథం 32వ అధ్యాయం. రెండవ దినవృత్తాంతాల గ్రంథం 32వ అధ్యాయం 20వ వచనాన్ని మనం చదువుకుందాం. పేజీ నంబర్ 386 ఓల్డ్ టెస్టమెంట్ పాత నిబంధన. రెండవ దినవృత్తాంతాల గ్రంథం 32వ అధ్యాయం 20వ వచనం మనం చదువుకుందాం. రాజైన హిజ్కియాయును ఆమోజు కుమారుడైన యెషయా అను ప్రవక్తయును ఇందును గురించి ప్రార్థించి ఆకాశము తట్టు చూచి మొర్రపెట్టగా. దేవుని వాక్యాన్ని ధ్యానించగా అందరూ దానితో ఈ మాట నాతో పలకాలని ప్రేమతో తెలియజేస్తున్నాను. చదువుదాం. నేను పలుకుతున్న మాట నన్ను అనుసరించి పలకండి. రాజైన హిజ్కియాయును ఆమోజు కుమారుడైన యెషయా అను ప్రవక్తయును ఇందును గూర్చి ప్రార్థించి ఆకాశము తట్టు చూచి మొర్రపెట్టగా. దేవుని వాక్యాన్ని కొన్ని నిమిషాలు మనం ధ్యానించాం. ఇక్కడ యోనా దేశాన్ని రాజైన హిజ్కియా ఏలుబడి చేస్తా ఉన్నాడు. ఇతడు దావీదుకు మనవడు. దావీదు దగ్గర నుంచి హిజ్కియా దాకా ఉన్న కొంతమంది రాజులు అనుకూలంగా నడిచిన వారు ఉన్నారు, వ్యతిరేకంగా నడిచిన వారు ఉన్నారు. కానీ హిజ్కియా అయితే దావీదు నడిచినట్టుగా కుడి ఎడమలకు తొలగిపోకుండా దేవుని హృదయాన్ని ఎరిగి అడుగు వేశాడట. అటువంటి హిజ్కియా రాజు కాలంలో రాజుకు శ్రమ వచ్చింది. రాజు ఏలుబడి చేస్తున్న రాజ్యానికి శ్రమ వచ్చింది, ఆపద వచ్చింది. ఆ టైంలో ఆ రాజు దగ్గరికి ఈ రాజు దగ్గరికి పరిగెట్టకుండా అతడు దైవజనుల దగ్గరికి పరిగెట్టాడు. స్తోత్రం చెప్పాలి. ఎక్కడికి పరిగెట్టాడండి? దైవజనుల దగ్గరికి పరిగెట్టాడు. అయ్యా, నేను వచ్చిన కారణం ఏమిటంటే యెషయా ప్రవక్త దగ్గరికి వెళ్ళి దైవజనుల దగ్గరికి మాట్లాడుతున్నాడు. నేను వచ్చిన కారణం ఏంటంటే సన్హెరీబు అనే రాజు, అషూరు రాజు అయిన సన్హెరీబు అన్ని దేశాల రాజులను రాజ్యాలను జయించుకుంటూ మన దేశం మీద పడ్డాడు. అతను జయించడానికి నాకు శక్తి లేదు. ఆ కారణాన అతడు అన్ని దేశాలను జయించుకొచ్చినటువంటి కారణాన అతను ఏం చేశాడంటే నన్ను ఎగతాళిగా మాట్లాడుతున్నాడు, ఎటకారంగా మాట్లాడుతున్నాడు. అంతేకాదు, అతడు నేను ఆశ్రయించిన దేవుడు కూడా, నేను ఆధారపడిన దేవుడు కూడా, నేను నమ్ముకున్న దేవుడిని కూడా, నేను సేవించే దేవుడు కూడా దూషించడం ప్రారంభించాడు. చివరికి అతడు నన్ను ఏమన్నాడు తెలుసా? నువ్వు జయించలేవు కానీ నీవు నీ జనము నీ రాజున వశమైపోవడం మర్యాదగా ప్రాణాలన్న దక్కుతాయి అని అంటున్నాడు. ఇదిగో లేకపోవడం పంపించాడు. లేఖనంలో ఉన్న మాట చదువుతుంటే భయం వేస్తుంది. ఆ లేఖనంలో ఏం రాశాడో చెప్పిన ఒక మాట చెప్తాను, రెండో మాట చెప్తాను. ఇదిగో నువ్వు జయించలేవు, నీ దేవుడు అసలు మొదలైంచలేదు. నేను ఇన్ని దేశాలను జయించి వచ్చాను, అది దేవుడి సేవ రాకూడనే జరిగిందా? ఏ దేవుడైనా ఏ దేవత అయినా నా చేతిలోంచి తప్పించుకోగలిగినా రాజ్యాన్ని తప్పించాయా? మరి నీ దేవుడు మొదలు వినిపించలేడు అని దేవుడిని తక్కువ చేసి మాట్లాడాడు. అతని మాటలు దేవునికి రోషాన్ని, దేవునికి కోపాన్ని లేపాయి. లెటర్ చూపించాడు. ఇదిగో నువ్వు జయించలేవు కానీ హిజ్కియా రాజు నా మూత్రం త్రాగునట్లుగా నువ్వు అని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ రాజుని తక్కువ చేసి మాట్లాడు. ఈ విషయాలన్నీ యెషయా ప్రవక్త దగ్గరకు వచ్చి చెప్పుకుంటున్నాడు. లేకపోని శ్రమ వచ్చిందయ్యా, ఇదిగో ఈ లెటర్ చూడు, అతను పత్రిక పంపించాడు, పత్రిక చూడు, ఎటువంటి శ్రమలు వచ్చినాయ్యా మన రాజ్యానికి అని అనగానే యెషయా ప్రవక్త లేట్ అయిన వచ్చావు రాజా,
రాజు భలే టైంకి వచ్చాను. నేను ప్రార్థన చదువుకున్నాను, ప్రార్థన కూర్చున్నాను, ప్రార్థనకి వెళుతున్నాను, ప్రార్థనలు కూర్చోవడానికి వెళుతున్నాను. నాతో పాటు నువ్వు కూడా ప్రార్థన చేయి. హల్లెలూయా. నాతో పాటు నువ్వు కూడా ఏం చేయాలి? ప్రార్థన చేయి. ఎప్పుడైతే ఈ విషయాలు అన్నాడో రాజు కంగారు పడిపోవాలి. నిపుణం తెచ్చుకుని ఇది బెస్ట్ ఆలోచనే కదా, ఇది ఉత్తమమైన ఆలోచనే కదా అని రాజుగారు ప్రవక్తతో దైవజనులతో కలిసి మోకరించడం ప్రారంభించారు. ఇద్దరు కలిసి ప్రార్థన చేస్తున్నారు. బైబిల్ సెలవిస్తుంది, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం అని బైబిల్ సెలవిస్తుంది. అక్కడ ఆశీర్వాదము, శాశ్వత జీవము ఉండాలని యెహోవా సెలవిచ్చినట్టుగా బైబిల్ సెలవిస్తుంది. 133 రాజు ప్రవక్త ఇద్దరు కలిసి ప్రార్థన చేస్తున్నారు. శ్రమ వచ్చినప్పుడండి కత్తికి పని చెప్పదు. శ్రమ వచ్చినప్పుడండి మరొక రాజును ఆశ్రయించాలి. మోకాళ్ళకు పని చెప్పాడు. దేనికి పని చెప్పాడండి? అందరూ చెప్పాలి. మోకాళ్ళకు పని చెప్పాడు. ఇది చాలా ఉత్తమమైన పని. సహజంగా మనకి ఏదైనా కష్టమో నష్టమో బాధ వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే నలుగురితో పంచుకుంటాం. ఏదో నా హృదయంలో నా బాధ తేలిక అయితే అని అంటాం. అవదో 4 పొలలు ఎక్కువ అవుతాయి. 4 పొలలు ఎగస్ట్రా వేస్తారు. కానీ బైబిల్ సెలవిస్తుంది, రాజైన హిజ్కియా ప్రవక్త ఇద్దరు, రాజైన హిజ్కియా ప్రవక్త దైవజనులు ఇద్దరు కలిసి మోకరించారు. శ్రమ వచ్చినప్పుడు మనం అటు చెదిరిపోకూడదు, అటు పరిగెట్టకూడదు. నిలబడి దేవుని సన్నిధిలో మోకరించాలి. దేవుని దాటిపోయే పరిస్థితులు ఏమున్నాయి ఒకసారి నాకు చెప్పండి. దేవునికి తెలియకుండా ఏమైనా జరుగుతుందా? దేవుడు లేకుండా ఏమైనా కలిగిందా? ఉరుగు పడితే ఉరిమితే మనకి ఎంత భయమో. కానీ బైబిల్లో రాయబడింది, యోబు గ్రంథంలో మెరుపుకు మార్గం కలగజేశాడట దేవుడు. నువ్వు ప్రజలు గాయం చేస్తాను, నీ ద్వారా ప్రజలు తెచ్చుకోవాలి కాబట్టి నువ్వు ఈ మార్గం కూడా వెళ్ళని నేను ఏం ఇచ్చాడట. ఉరిమే మెరుపే దేవుని మాట వింటే మనుషులు మాత్రం దేవుని మాట వింటే స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వానతో దేవుడు అన్నాడు, నువ్వు ఇదిగో నిన్వేకెళ్ళు అని అంటే మామూలు ఏం చేసాడంటే నిన్వేకెళ్ళ తరిసిపోతుంది. దేవుడు అభ్యంతరంగా తుఫాను తీసుకొచ్చి యోనాని నిన్వేకి పంపించడానికి ప్లాన్ చేసి అందరూ సరుకులు పాడేసి రకరకాల వస్తువులు పాడేసి వారం తేలిక చేయాలని చూస్తున్నారు. దేవుడు పుట్టించింది అక్కడ తగ్గింది. ఒరే ఈ బాధ, ఈ నష్టం ఎవరి ద్వారా కలిగిందో చీట్లు వేద్దామని చీట్లు వేసుకుంటే పేరు రాసి యోన మీద వచ్చినారు. మనం ఎవడైనా వారడుగు బాగా పోయి నిద్రపోతున్నాడు. స్తోత్రం చెప్పండి. శ్రమ వచ్చి అందరూ బాధపడిపోతున్నారు, వారం తేలిక చేస్తున్నారు. మనోడు ఏం చేస్తున్నాడంటే వారు అడుగు బాగా నిద్రపోతాడు. వారం పగిలిపోయేంత పరిస్థితి వచ్చింది. అయ్యా మేము సీట్లు వేసామో నీ పేరు వచ్చింది, పోయి నిద్రపోతా. ఏమొచ్చిందిరా? అందరూ ప్రార్థన చేస్తుంది, నీకు ఇదే పనిరా. లేచి దేవుడు ప్రార్థించి అసలు ఎవరు నువ్వు అని అంటే నేను ఇశ్రాయేలీయుల ప్రాంతం నుంచి వచ్చిన వాడిని, ఆ గోత్రం వాడిని, జీవం గల దేవుని సేవకుని చెప్తున్నాడు. ఓ నాయన నీకేం చేయగలరు అంటే తుఫాన్ నన్ను పుట్టి వచ్చింది, మీరు నన్ను ఎత్తి సొంతం పడండి. సొంతం చెప్పండి. మీరు నన్ను ఎత్తి ఎక్కడ పడ్డాయని సొంతంలో పడండి. వాళ్ళ దేవునికి మురుగుతూ బాబో ఈ పాపం నా మీద పడకూడదని కేకలేస్తున్నారు. ఎత్తి పాడేస్తే దేవుడు అక్కడ చేపలు సిద్ధపరిచాడు. స్తోత్రం చెప్పండి. దేవుడు ఏం చేశాడండి? చేపలు సిద్ధపరిచాడు. అది యోనాని చక్కగా నోట్లో కలసి తీసుకొని ఏం తినకోకుండా అది ఉపవాసం చేసి మనోడు కూడా ఉపవాసం చేశాడు. మోకరిని ప్రార్థన చేస్తున్నాడు. అమ్మో నేను ఉపద్రవంలో నాకు చేప కడుపులో నాశం ఉంది, చేప కడుపులో నీసు కబ్బో,
అమ్మో ఈ గబ్బు భరించలేకపోతే నేను పాతాళ గర్భంలో ఉన్నానని కేకలేస్తా దేవుని సెలవు ప్రార్థన చేస్తాడు. మనిషికి శ్రమ వచ్చినప్పుడే ప్రార్థన వస్తుంది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుడు అన్నాడు ఆ చేపతో నీవు నినివే ఒడ్డుకి వెళ్ళి కక్కేసి. చక్కగా నినివే ఒడ్డుకు వచ్చింది చేప, యోనాని కక్కేసి. మనోడు లేచి 3 దినాల పైన దూరం తిరిగి కుడి అడవులు ఎరగని 120 అంటే 1,80,000 మందికి దేవుని సువార్త ప్రకటించారు. స్తోత్రం చెప్పండి. ఓకే, దేవుని విడదాలా మీరు ఆలోచించారు. ఇక్కడ హిజ్కియా రాజు శ్రమ వచ్చినప్పుడు దేవుని తట్టు తిరిగాడు. రాజు దైవజనులు ఇద్దరు కలిసి ప్రార్థన చేశారు. ఇంకొక మాట నేను చదివించి వాక్య భాగంలోకి కాస్త ముందుకు వెళ్దాం. 2వ దినవృత్తాంతాల గ్రంథం 15వ అధ్యాయం, 15వ అధ్యాయం, 2వ దినవృత్తాంతాల గ్రంథం 15వ అధ్యాయం 4వ వచనాన్ని మనం చదువుకుందాం. తమ శ్రమయందు వారు ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా యందుకు మళ్ళుకొని ఆయనను వెతికినప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమాయెను. స్తోత్రం చెప్పండి. ఆసా రాజు కాలంలో శ్రమ వచ్చింది. ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఆ శ్రమ కాలంలో అడ్డు పరిగెట్టుకోకుండా ఆ రాజు దగ్గరికి, ఈ రాజు దగ్గరికి, ఈ మనుషుల దగ్గరికి, ఆ మనుషుల దగ్గరికి వెళ్ళకుండా శ్రమ కాలంలో దేవుని తట్టు మళ్ళుకొని దేవుని తట్టు వారి హృదయాలు తిప్పి దేవునికి ప్రార్థన చేస్తున్నారట. అందరూ ఏకీవించి ప్రార్థన చేసుకుంటే పరమమున దేవుడు కదిలించబడి ఆ పరమమున దేవుడు ఏం చేశాడంటే వారికి ప్రత్యక్షమయ్యాడట. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుడు వాక్యం సెలవిస్తుంది. శ్రమకాలంలో వాళ్ళు మోకరించి దేవునికి ఏకదాటిగా ఏక మనసుతో ప్రార్థన చేయడం ద్వారా దేవుడు వారికి ప్రత్యక్షమై వారికి సమాధానం ఇచ్చి శత్రువుల పైన జయించి వారిని సంతోషపరిచాడు. ఏం చేశాడండి? అందరూ చెప్పాలి. అందుకే వాక్యంలో రాయడం 46వ కీర్తన 1వ వచనంలో కూడా మనం చదువుకుంటే 46వ కీర్తన 1వ వచనంలో కూడా మనం చదువుకుంటే బైబిల్ సెలవిస్తుంది. చదువుదాం. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. స్తోత్రం చెప్పండి. ఏ కాలంలోనండి? ఒక రాజు ఉన్నాడు, ఆహాజు అతని పేరు, ఆ రాజు పేరు. అతనికి శ్రమ వచ్చినప్పుడు అంటండి, అతనికి కష్టం వచ్చినప్పుడు అంటండి, అతడు నోరుండి పలకలేని, కళ్ళుండి చూడలేని, చెవులుండి వినలేని, కాళ్ళుండి చేతులుండి నడవలేని, ఏమి చెయ్యలేని వాటికి ప్రార్థన చేస్తున్నాడు. బైబిల్ సెలవిస్తుంది, ఈ ఆపత్కాలంలో నిజదేవుని వదిలిపెట్టి చెక్క బొమ్మల వైపు తిరిగిన వాడు ఈ ఆహాజు రాజే ఇటువంటి వాడు యొక్క ముందు ఇటు వెనకము లేవు అని రాయబడింది. శ్రమకాలంలో మనకు దేవుడు గుర్తొస్తాడు, దేవుడికి ప్రార్థన చేస్తాడు. కానీ శ్రమకాలంలో జీవము కలిగిన జీవించుతున్న దేవుని వదిలిపెట్టేసి అతడు రకరకాల వాటి దగ్గరికి పోయాడు. అతనికి జయానికి బదులు బైబిల్ సెలవిస్తున్న నష్టమే కలిగింది. ఇంకా బైబిల్ సెలవిస్తున్న అతని గురించి అసలు అతను అనండి ఇశ్రాయేలు ప్రజలు ఇష్టపడలేదట, ఇంట్లోకి ఇష్టం లేదట, రాజ్యం ఉన్న వాళ్ళకి ఇష్టం లేదట, ఇటు దేవుడికి ఇష్టం లేదు. దుర్భరమైన జీవితాన్ని జీవించి చచ్చిపోయాడు. వాక్యం సెలవిస్తుంది, ఆపత్కాలంలో నమ్ముకొనదగిన సహాయకుడు మన దేవుడు. నీ ఆపద దేవునికి తెలియనిది కాదు, నీ రోగం దేవునికి తెలియనిది కాదు. వాక్యంలో రాయబడింది యోహాను సువార్తలో, అయ్యా ఈ రోగం ఎందుకు వచ్చింది, ఈ మరణం ఎందుకు వచ్చింది అని అంటే బైబిల్ సెలవిస్తుంది, ప్రభు సెలవిస్తున్నాడు, దేవుని కుమారుని క్రియలు యేసుక్రీస్తు ప్రభువు వారు మహిమ పరచబడటం కొరకే ఇది వచ్చింది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డ, దేవుని దాటిపోయే పరిస్థితి లేదో
దేవునికి సమస్తము ఎరిగే, దేవునికి సమస్తమును తెలుసు. బైబిల్ సెలవిస్తుంది, శ్రమకాలంలో నమ్ముకొనదగిన సహాయం మన ఆరాధించేది. నీ శ్రమ నుండి తప్పించగలిగిన వాడు, నీ ఆపద నుండి తప్పించగలిగిన వాడు మనం ఆరాధిస్తున్న సజీవుడైన యేసయ్య. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. బైబిల్ సెలవిస్తుంది, హిజ్కియా రాజు వచ్చిన శ్రమను బట్టి ప్రవక్త దగ్గరికి వెళ్ళి, దైవజనుడి దగ్గరికి వెళ్ళి ఇద్దరు కలిసి ప్రార్థన చేస్తుంటే, ఆ ప్రార్థన చేస్తున్న ప్రకారంగా వాక్యం మనం చదువుకుందాం. ఇదే 2వ దినవృత్తాంతాల గ్రంథం, 32వ అధ్యాయం 22వ వచనం మనం చదువుకుందాం. ఈ ప్రకారము, ఏ ప్రకారము అని అంటే వాడు ప్రార్థించిన ప్రకారం ఇద్దరు కలిసి ఏకీపించి, దైవజనుడు ప్లస్ రాజు ఇద్దరు కలిసి ఈ ప్రకారం కూడబలుకొని శ్రమకాలంలో అటు ఇటు పరిగెట్టకుండా దేవునికి ప్రార్థన చేస్తున్న ప్రకారం, ఈ ప్రకారము యెహోవా హిజ్కియాను యెరూషలేము కాపురస్తులను అష్షూరు రాజైన సన్హెరీబు చేతిలో నుండి, అందరి చేతిలో నుండి రక్షించి అన్ని వైపులను వారిని కాపాడినందున. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. శ్రమ వచ్చినప్పుడు మోకరించాలా, వ్యాధి వచ్చినప్పుడు మోకరించాలా. దేవుని సన్నిధికి వచ్చి నీ విషయాన్ని చెప్పుకో. దేవునికి తెలియనిది లేదు, దేవుని దాటిపోయేది లేదు. ఈ సత్యాన్ని గుర్తించిన రాజు, దైవజనుడు ఇద్దరు కలిసి ప్రార్థిస్తే దేవుడు ఏం చేశాడు తెలుసా? బైబిల్ సెలవిస్తుంది, ఈ ప్రకారం యెహోవా హిజ్కియాను యెరూషలేము కాపురస్తులను, స్తోత్రం చెప్పండి, హిజ్కియాను క్షేమంగా ఉంచాడు. ఆ పట్టణంలో, ఆ దేశంలో నివసిస్తున్న ప్రజలను క్షేమంగా ఉంచాడు. ఆ చుట్టూ ఉన్న అష్షూరు రాజైన సన్హెరీబు చేతుల నుండి ప్లస్ శత్రువుల అందరి చేతుల నుండి దేవుడు రక్షించి అన్ని వైపులా దేవుడు వారిని కాపాడు. అన్ని వైపులు అంటే దాని అర్థం మీకు చెప్తాను, నా వైపు చూడండి. అన్ని వైపులా కాపాడటం అంటే దాని అర్థం ఏంటంటే, ప్రాణ నష్టం జరగకుండా కాపాడు, ఆస్తి నష్టం జరగకుండా కాపాడు, కట్టిన కట్టడాలు నష్టం కాకుండా కాపాడు. స్తోత్రం చెప్పండి. కట్టిన కట్టడాలు నష్టం కాకుండా కాపాడు. అంత అద్భుతం. మన ఇజ్రాయెల్కి ఆ పక్కన దేశానికి యుద్ధం జరిగినప్పుడు వీళ్ళు ఆస్తులు, వాళ్ళ ఆస్తులు వీళ్ళు నాశనం చేసుకున్నారు. అవి కోరుకోవాలంటే ఇంకొక 50 సంవత్సరాలు పడుతుంది అభివృద్ధికి రావాలి. ముందు శత్రువు వచ్చి ఆర్థికంగా దెబ్బ కొడతారు, ఆహారం మీద దెబ్బ కొడతారు, విలువలాడిపోతారు. మన ఇండియాకి పాకిస్తాన్కి యుద్ధం వచ్చినప్పుడు మన మోడీ గారు తెలివైన పని చేశారు. అటు వెళ్ళే జలాల్ని, నీటిని ఆపేశారు. అల్లాడిపోయారు కాస్త. హల్లెలూయా, హల్లెలూయా. శత్రువు వచ్చి ఏం చేస్తాడంటే, ముందు ఆహారం మీద, ఆస్తి మీద, ప్రజల, మనుషుల మీద ప్రాణ నష్టం జరిగేదానికి ప్రయత్నిస్తాడు. కానీ హిజ్కియా, దైవజనుడు రాజైన హిజ్కియా ఇద్దరు కలిసి ప్రార్థించడం ద్వారా జరిగిన మేలు, వారికి కలిగిన లబ్ధి ఏంటంటే, ఆస్తి నష్టం లేదు, ప్రాణ నష్టం లేదు, కట్టడాల నష్టము లేదు, వాటిని కోల్చల. ఇదే అన్ని వైపులా ఆయన కాపాడడానికి ఏమై ఉన్నాడు? ఇశ్రాయేలును కాపాడువాడు ఉడుకడు, నిద్రపోడు. ఆయన ఒక్కసారి ఆయన దగ్గర తలొచ్చే వరకు ఎక్కడైనా తలెత్తుకునేటువంటి చేస్తాడు ఆయన. స్తోత్రం చెప్పండి.
హల్లెలూయా. ఆయన సన్నిధిలో తలదించుకుని మోకరించావనుకో, దేవుడు నిన్నేం చేస్తాడు? ఎక్కడైనా తలెత్తుకునేటట్టు దేవుడు చేస్తాడు. అందుకే తల ఉంచి సుంకరి వలె నువ్వు ప్రార్థించాలి. స్తోత్రం చెప్పండి. ప్రార్థించాలి, నువ్వు సుంకరి వలె ప్రార్థించాలి. చక్కని పాట పాడతాను. ఏంటది? శురమును వంచి సరిగము వేడిన సుంకరి ప్రార్థన నేర్పుమయ్యా. శిరమును వంచి సరిగము వేడి సుంకరి ప్రార్థన నేర్పుమయ్యా. ప్రార్థన పావనుడా ప్రార్థన నేర్పుమయ్యా. హల్లెలూయా. ప్రార్థనలు వినే దేవుడు ఆయన. యేసు ప్రభువా యోహాను తన శిష్యులకు ప్రార్థన నేర్పాడు. మరి నువ్వు కూడా మాకు ప్రార్థన నేర్పని యేసే శిష్యులు వచ్చి అడిగితే ఈ యేసయ్య అద్భుతమైన ప్రార్థన నేర్పాడు. ఈ శిష్యులందరూ కూడా యేసు ప్రభుత్వంలో తినటం, దేవుని మహిమపరుస్తూ ఉన్నారు. అప్పుడు పరిశీలన వచ్చి అందరూ ఉపవాసం ఉంటుందా, నీ శిష్యులు ఉపవాసం ఉండరా అని అడిగితే ఆయన అన్నాడు, పెళ్లి జరుగుతున్న ఇంట్లో ఎవరైనా ఉపవాసం ఉంటారా అని. నీ ఇంట్లో పెళ్ళండి, పెళ్లి నమ్మాలి ఉపవాసం అని అంటావా? ఐటమ్ చూసి ఆరాటపడిపోవు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఐటమ్స్ అసలు ఉపవాసం ఉండేస్తే వాళ్ళనే చెప్పండి ఒక మాట. అందరూ ఒక మాట మాట్లాడుకోండి. ఐటమ్స్ ఏం చేస్తాయండి? అసలు నోరు గురించి చేస్తాయి. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. పిండింట్లో వాళ్ళు ఉపవాసం ఉంటారయ్యా? లేదు, ఉండలేరు అన్న. అయితే నేను రాబోయే వరుణ్ణి, పెళ్లి కుమారుడిని, నేను త్వరగా పెళ్ళాను. నేను వెళ్ళిన తర్వాత వీళ్ళు ఉపవాసాలు ఉంటారు. అప్పుడు శిష్యులందరూ ఉపవాసం మొదలు పెట్టారు. స్తోత్రం చెప్పండి. అసలు ఉపవాసం అంటే ఏమిటో చెప్పనా? ఉపవాసం అంటే దేవునితో సహవాసం అని అర్థం. ఉపవాసం అంటే ఏమిటి చెప్పా? కానీ మనం ఉపవాసం అంటే మనం ఏం చేస్తాం? దేవునితో సహవాసం చేయి. నీకు పని ఉంది, పని చేసుకో. కానీ ఉన్న టైంని ఆ గంట, 2 గంటలు, అరగంట కానీ దేవుని చదువుగాడు. దేవుడికి తెలుసది ఈ పని పనుకొని ఉపవాసం ఉండడం వల్ల ఈ పని నువ్వు చేసు. కానీ ఉపవాసం అర్ధ గంట అయినా, గంట అయినా సరే ఖచ్చితంగా ప్రార్థించాలి. అది దేవుడు చూసి సహాయం చేస్తాడు. మన ఉపవాసం అని ఆకలి బాధకు తట్టుకోలేక మంచాన్ని పడిపోతాం. స్తోత్రం. శుక్రవారం ఉపవాసం ఎప్పుడు శనివారం అయితే తెల్లారుద్దా అని చూస్తాం. స్తోత్రం చెప్పండి. ఆ పాటికి మనం ఉపవాసం ఎందుకండి? దీని ఉపవాసం. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆ పాటికి మనం ఉపవాసం ఎందుకు? ఉపవాసం అంటే ఉపమి ప్లస్ నివాసం, ఈసుకోటి ఉపవాసం అంటే దేవునితో నివాసం, దేవునితో సహవాసం అన్నారు. దేవుని బిడ్డ దేవుని వాక్యం సాగిస్తుంది. హిజ్కియా అతడు కలిసి ప్రార్థన చేయడం ద్వారా ప్రాణ నష్టం, ఆస్తి నష్టం, అట్లాగే వాతావరణంలో కట్టడాల విషయంలో ఏ నష్టమో జరగకుండా అన్ని వైపుల దేవుడు సంరక్షించాడు, కాపాడినాడు, భద్రపరిచినాడు. బైబిల్ సాధిస్తుంది. అంతేనా అనంటే ఇంకా కాస్త వాక్యంలోకి కాస్త ముందుకు వెళదాం. ఇట్లా ప్రార్థించిన కారణాన ఆస్తి నష్టం జరగలేదు, ప్రాణ నష్టం జరగలేదు, కోటలో వెళ్ళి పోల్చబడలేదు, అందరూ బాగున్నారు. మరి ప్రార్థించిన ఇసుకకి ఏం జరిగింది? దేవుని సన్నిధిలో గడిపిన ఇసుక ఏమయ్యాడు? ఏ విధమైన స్థితిలోకి వెళ్ళాడు అని అంటే బైబిల్లో మనం చూద్దాం. ఇదే 2వ దినవృత్తాంతాల గ్రంథం 32వ అధ్యాయము 27వ వచనం నుండి 29వ వచనం వరకు మనం చదువుకుందాం. హిజ్కియాకు అతి విస్తారమైన ఐశ్వర్యమును ఘనతయు కలిగెను. స్తోత్రం చెప్పండి. రోమిలికి రాసిన పత్రికలో రాయబడింది. రోమిలికి రాసిన పత్రికలో రాయబడింది
ప్రార్థించు వారికి ఆయన కృప చూపుటకు ఐశ్వర్యవంతుడు. ప్రార్థించే వారికి ఏమిస్తాడంట ఆయన? ఐశ్వర్యం ఇస్తాడు. ప్రార్థించే వారికి కృప చూపుతాడు, ఐశ్వర్యం ఇస్తాడు. ప్రార్థించే వారికి కృప చూపుటకు ఐశ్వర్యం. నువ్వు ప్రార్థిస్తే, నిజముగా ప్రార్థన క్రమాన్ని అలవాటు చేసుకుంటే, మొరపెట్టే అనుభవాన్ని కలిగి ఉంటే, ఏ టైంలో గణపరచాలో, ఏ టైంకి ఏ యుగాలో అది దేవునికి తెలుసు. స్తోత్రం చెప్పండి. ఒక మాట చెప్పనా, నిన్ను పోషిస్తున్న విధానం ఆశ్చర్యం. దేవుడు నన్ను పోషిస్తున్న విధానం ఆశ్చర్యం. అది నీకు తెలీదా? అది నాకు తెలీదా? బైబిల్ సెలవు. ప్రార్థించిన హిజ్కియాకి దేవుడట అతి విస్తారమైన, అంటే లెక్క పెట్టలేము బాబోయ్, ఏ ఐశ్వర్యం అండి? చెప్పాలి గట్టిగా. లెక్క పెట్టలేము. విషయం కూడా ఓడిపోతున్నాయట. విషయం కూడా ఏం చేస్తున్నాయండి? నేసాలు ఓడిపోతున్నాయట. మరమ్మతులు చేయడానికి వస్తున్నారట. స్తోత్రం చెప్పండి. అతి విస్తారమైన ఐశ్వర్యం. విస్తారం కాదు, అతి విస్తారం. అంటే లెక్కించలేనంత సుమండి దేవుడు అనుగ్రహించాలి. దేవుని బిడ్డ, దేవుడు నీ కొరకు ఏదైనా చేయగలిగిన, నేను ధనవంతుడు చేయడానికి ఆయన దరిద్రుడిని ఈ లోకానికి వచ్చాడు. స్తోత్రం చెప్పండి. నిన్ను ధనవంతుడు చేయడానికైనా ఎట్లా వచ్చాడు ఈ లోకానికి? దరిద్రుడుగా వచ్చాడు. ఎంత ప్రేమ కలిగింది. హిజ్కియాకు అతి విస్తారమైన ఐశ్వర్యమును ఘనతయు కలిగెను. అంత మాత్రమే కాకుండా అతడు వెండి బంగారములను, ఏమిటట? వెండి బంగారములను, రత్నములను, సుగంధ ద్రవ్యములను, తాళ్లను, నానా విధముల శ్రేష్టమైన ఉపకరణములను సంపాదించి వాటికి బొక్కసములను కట్టించెను. శ్లోకం చెప్పండి. అంటే మేళలు కట్టించాడు, అండర్గ్రౌండ్ కట్టించాడు, గదులు కట్టించాడు. వచ్చి సుమంతా ఇనుము ఒక దాంట్లో, ఇతర ఒక దాంట్లో, వెండి ఒక దాంట్లో, బంగారం ఒక దాంట్లో, దానికే గ్రేడింగ్ చేసి పడాస్తున్నాడట, లెక్కించలేక. స్తోత్రం చెప్పండి. మనం అనుకుంటాం ఆ గదిలో ఎక్కడ మేము అనగానే తెలిస్తే బాగుంది అనుకుంటాం. స్తోత్రం చెప్పండి గట్టిగా. అవునా కాదు? చెప్పాలి గట్టిగా. ఎందుకంటే ప్రజలందరూ ఫ్రీ మనీకి అలవాటు పడిపోయారు. దేనికి అలవాటు పడిపోయారు? చెప్పాలి గట్టిగా. ఫ్రీ మనీకి అలవాటు పడిపోయారు. దేవుడు బిడ్డ, ఆ దేవుడు వాక్యం సెలవిస్తుంది. రకరకాల గదులు కట్టించి రకరకాలని అందులో వేసేసాడట, దాచేసాడట. అంతేకాదు, ఇక్కడ రాయబడింది ధాన్యమును, ద్రాక్షరసమును, తైలమును, కొట్లను, పలు విధముల పశువులకు శాలలను, మందలకు దొడ్లను కట్టించెను. మరియు దేవుడు అతనికి అతి విస్తారమైన కలిమి దయచేసినందున పట్టణములను విస్తారమైన గొర్రెల మందలను, పశువుల మందలను అతడు సంపాదించాడు. స్తోత్రం చెప్పండి. ఈజీగా పెట్టి అవసరమైన మా పిచ్చి పశువులను మీ అందరూ పిచ్చే, వీళ్ళందరికంటే కాసేపు సంపాదించాడు. ఇదంతా ఎవరిచ్చిందంటే దేవుడు ఇచ్చింది. నేను అడుగుతాను, హిజ్కియా, ఇది ఎక్కడి నుంచి వచ్చింది నీకు? ఎక్కడి నుంచి వచ్చింది? ఎట్లా వచ్చిందని అడిగితే అతడు అంటాడు, దైవజనుడైన యెషయాతో నేను ప్రార్థించినప్పుడు దేవుడు ప్రార్థించడం ద్వారా ఇవన్నీ కలగజేశాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుడు ఇవన్నీ కలగజేశాడు. అతను ఇస్తున్న సాక్ష్యం, అతను చూపుతున్న విషయం, దేవుడు బిడ్డ ప్రార్థిస్తే అన్ని జరుగుతాయా? నువ్వు ప్రార్థించి చూడు. 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పెట్టలేదా?
అది ప్రార్థన ద్వారా జరిగిందా లేకపోతే దేని ద్వారా జరిగిందా? సరే, ఇక్కడ ఒక ప్రశ్న రాశాను, ఎప్పుడు చెప్పేది మరొకసారి సందర్భంలో చెప్తున్నాను. ఇప్పుడు 5 రొట్టెలు 2 చేపలు 5,000 మంది తిన్నారు. మరి అందరికి పంచడానికి గంపలు కావాలా లేక? చెప్పాలి గట్టిగా. అందరికి వెళ్ళే వాళ్ళు ఏం తీసుకెళ్తారు? బైబిల్ తీసుకెళ్తారు, కత్తులు తీసుకెళ్ళరు, బొట్లు తీసుకెళ్ళరు, కప్పులు తీసుకెళ్ళరు. కానీ దేవుడు ప్రార్థన చేస్తే అవసరాన్ని బట్టి ఆయన అక్కడ సృష్టించాడు గంపలు. స్తోత్రం చెప్పండి. అవసరాన్ని బట్టి దేవుడు ఏం చేశాడు? చెప్పాలి గట్టిగా. ఆయన సృష్టించాడు. ఆయన సృష్టికర్త. ఎవరైనా అవసరాన్ని బట్టి ఆయన ఏ టయానికి ఏది చేయడానికి తెలుసు. అక్కడ కానాను వివాహంలో ద్రాక్షరసం అయిపోయింది. మరియమ్మ వచ్చాడు కదా, ఆయన తల్లి గారు మరియా, అయ్యా యశుప్రభువా, ఇక్కడ ద్రాక్షరసం అయిపోయింది, నన్ను ఆహ్వానించారు కదా, ఇక్కడ ఏ రోజు జరగకూడదు అని అంటే ఆయన అన్నాడు, అమ్మా నాతో నీకేం పని, నీ పని ఏదో నువ్వు చేసుకో, ఎక్కడ నా సమయం రాలేదా అన్నాడు ఆయన. ఆమె మౌనింగ్ వెళ్ళిపోయింది. ఆయన టైం వచ్చింది, నీరే ద్రాక్షరసంగా మారిపోయింది. వాళ్ళందరూ అంటారు, మొదట మేము తాగింది కాస్త మత్తిచ్చింది కానీ అది అంత రుచి లేదయా, రెండోసారి మీరు పోసారు చూశారు, రంగు మారిపోయింది, రుచి మారిపోయింది, వాసన మారిపోయింది అంట. అది తాగుతుంటే ద్రాక్షరసం తాగేవాడికి ఇంకా తాగాలనిపించింది అంట. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ద్రాక్షరసం అసలు ఎందుకు పెట్టారు అక్కడ? అదే పని అని అనొచ్చు మీరు. ద్రాక్షరసం ఎందుకు పెడతారో మైక్ చూడండి. మన ఇంటికి వచ్చిన వాడికి మంచిని ఇష్టం లేదా చెప్పండి? అక్కడ అది మర్యాద. ఇంటికి వచ్చిన వాడికి ఏం ఇస్తారు? ద్రాక్షరసం. భోజనం పెట్టిన తర్వాత బాగా అక్కడ పెడతారు. అది ఆనమైంది. మేము అన్నం పెట్టుకుని మంచిని లేకపోతే ఏమైపోతాం? యేసు రక్తమే ఉక్కిరిబిక్కిరైపోతాం. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుడు పిల్లరా, అవసరాన్ని బట్టి మనం ఆరాధించే దేవుడు ఏదైనా చేయగల సమర్థుడైన, శక్తివంతుడైన. అప్పుడు దేవుడు పిల్ల అక్కడ ధాన్యాన్ని ఇచ్చాడు, ద్రాక్షరసాన్ని ఇచ్చాడు, తైలాన్ని ఇచ్చాడు, పలువురైనటువంటి వస్తువులన్నీ ఇచ్చాడు. చివరికి పశువులు ఇచ్చాడు, గొర్రెలను ఇచ్చాడు. అవన్నీ విస్తారంగా కొట్లు కట్టించాడట, విస్తారంగా శాలలు కట్టించాడట. చివరిగా ఈ మాట మనం చదువుకుని వాక్యాన్ని ముగించుకున్నాం. ఆ మాట కూడా మనం చదువు. ఇంకా అంతటితో ఆగిపోకుండా బైబిల్ సాధిస్తుంది. ఈ మాట చదువుకుందాం, మరొక మాట కూడా చదువుకుందాం. ఇదే 32వ అధ్యాయం, 2వ కథ 32వ అధ్యాయం 30వ వచనం చదవండి. ఈ హిజ్కియా గీహోను కాలువకు ఎగువను కట్టవేయించి దావీదు పట్టణపు పడమటి వైపునకు దాన్ని తెప్పించెను. హిజ్కియా తాను పూనుకొనిన సర్వ ప్రయత్నములందును వృద్ధి పొందెను. స్తోత్రం చెప్పండి. అన్నం ఇవ్వటమే కాదు, ఏది తలంచినా, ఏది ఆలోచించినా, అంటే బైబిల్ రాయబడింది 21వ కీర్తనలో, నీ కోరిక సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తు దేవుడు సఫలపరిచాడు. స్తోత్రం చెప్పండి. చూసారా? సర్వ ప్రయత్నం, ఒక ప్రయత్నం కాదు, ఏ ప్రయత్నం అనుకున్నాడు ఆ ప్రయత్నం సక్సెస్ అయిపోతుంది. అంటే నిజంగా చెప్పరా, అట్లా సక్సెస్ అవడానికి కారణం ప్రార్థన. నిజంగా ప్రార్థన లేకుండా ఏమీ లేకుండా మనం అనుకునే సక్సెస్ అయిపోతుంది. నేను ఎవరైనా లెక్క చేస్తావా? చెప్పండి గట్టిగా. అసలు దేవుడు అవసరం ఉండదు మనకి. చెప్పాలి గట్టిగా. మనం అనుకునే సక్సెస్ అయిపోతుంది అనుకోండి, అసలు దేవుడు అవసరం ఉండదు మనకి. ఖచ్చితంగా ఉండదు. అందుకే దేవుడి మీద ఆధారపడేటట్టు దేవుడు చేశాడు. స్తోత్రం చెప్పండి. బైబిల్ సాధిస్తుంది, అతను ఏదనుకున్న సర్వ ప్రయత్నాన్ని యందు దేవుడు అతను ఏది పూనుకున్న అది సక్సెస్, సఫలత. సర్వ ప్రయత్నముని యందు అది వృద్ధి చెందుతూ ఉంది.
అభివృద్ధిలోకి వస్తుంది. ఎక్కడికి వస్తుందండి? అభివృద్ధిలోకి వస్తుంది. హిజ్కియాను గురించి చుట్టూ ఉన్న రాజులకి అర్థమైపోయింది. అదే సన్నివేతులకు రాజు ఓడిపోయి వెళ్ళిపోవటం ఏంటి? అసలు హిజ్కియా రాజు ఎంత ఐశ్వర్యవంతులు రావటం ఏంటి? హిజ్కియా రాజుకి ఇంత పేరు రావటం, ఇంత ఘనత రావటం ఏమిటి? ఈ రహస్యం ఏమిటి అని రాజులందరూ కూడా తమ దగ్గర ఉన్న ముఖ్యమైన వ్యక్తులందరినీ హిజ్కియా దగ్గరికి పంపించి ఆ రహస్యం తెలుసుకురండి అని పంపించకపోవచ్చు. మామూలుగా పంపించారు, వచ్చారు. ఆ విషయం కూడా చదువుతాం. 2వ దినవృత్తాంతాల గ్రంథం 32వ అధ్యాయం 31వ వచనం. అతని దేశము ఆశ్చర్యముగా ఎట్లా పొందిందండి? ఆశ్చర్యముగా స్తోత్రం చెప్పండి. అతని దేశం ఏమైందంట? ఆశ్చర్యముగా చెప్పాలి. ఆశ్చర్యముగా చూసారా? దేశం ఎట్లా ఉందండి? సస్యశ్యామలంగా ఉంది. దేశం ఎట్లా ఉంది? దేశమే క్షేమంగా ఉంది. దేశము ఆశ్చర్యకరముగా వృద్ధి పొందిందని అంటే ఏ బాగా చూసినా అద్భుతంగా తీర్చిగలరు, ఏ రోడ్డు చూసినా అద్భుతంగా తీర్చిగలరు. మనకంటే డ్రైనేజీ లేవు కానీ తెలుసు రక్తం వచ్చి అక్కడ అన్ని అద్భుతంగా తీర్చిగలరు. అది అందంగా సుందరంగా చూడదగిన ప్రాంతంగా మారిపోయింది. ప్రతి రాజు అసలు ఆ దేశం అంత అభివృద్ధి చెందడానికి కారణం ఏంటి? అతను పెట్టిన పథకాలన్నీ సక్సెస్ అవడానికి కారణం ఏమిటి అని అందరూ ఆశ్చర్యపోతున్నారు. దేశము అతని దేశము ఆశ్చర్యకరముగా వృద్ధి పొందుతూ ఉందట. ఆర్థికంగా, ఆత్మీయంగా, ఆరోగ్యపరంగా అన్ని విధాలుగా ప్రతి ప్రజ సంపన్నులు అయిపోతున్నారు. ప్రతి ప్రజ ఏమైపోతున్నారండి? సంపన్నులు అయిపోతున్నారు. దేశము ఆశ్చర్యకరంగా వృద్ధి చెందిందట. ఆ వృద్ధిలో గురించి విచారించి తెలుసుకుంటే అతని వద్దకు పంపిన రాయబారుల విషయములో అతని శోధించి అతని ఉద్దేశమును తెలుసుకొనవలెనని దేవుడు అతన్ని విడిచిపెట్టెను. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రజలందరూ కూడా హిజ్కియా దగ్గరికి వస్తున్నారు. అభివృద్ధి చెందడానికి కారణం ఏమిటంటే ఇతడు అంటాడు ప్రార్థన. ఏమంటాడండి? అందరూ చెప్పాలి. ప్రార్థన, దేవుని సహవాసం, దేవుని సన్నిధి అని మొహమాటం లేకుండా, సిగ్గుపడకుండా ప్రజలందరికీ, రాజులు పంపించిన వ్యక్తులందరికీ, రాయబారులందరికీ విషయాలు చెబుతున్నాడు. ఇప్పుడు వాళ్ళు కూడా ఏం చేయాలి? చెప్పాలి గట్టిగా. వాళ్ళు కూడా ఏం చేయాలి? ప్రార్థన. వాళ్ళందరూ నేను అనుకుంటున్నాను రాజులు కనుక వాళ్ళకి అర్థం కాక ఎట్లా చేయాలి ప్రార్థన? సిటీ మీద రాసేవా, కాగితం మీద రాసేవా అని అనుకుంటారు. చక్కగా ప్రార్థన రాసుకుని వెళ్ళి ప్రార్థన చేసుకుంటారు. నాకు ప్రార్థన తెలియదు. మొదటగా ప్రభు ఇట్లా తెలిసినప్పుడు ప్రార్థన ఎట్లా చేయాలో నాకు తెలియదు. అప్పుడు ఓ ప్రభు బిడ్డ దగ్గరికి వెళ్ళి, సిస్టర్ గారు ప్రార్థన అంటే ఎట్లా, ఎలా చేయాలి నాకు తెలియదు, నాకు చెప్పరా అని అంటే కాగితం మీద రాసిస్తానయ్యని మొదలుపెట్టి పర్వతంలో మాత్రండి వందనాలు స్తోత్రాలు అని ఇదిగో నా గురువులు తీర్చు, నా అవసరాలు తీర్చు, నా బలహీనతలు తీసే, నా దేశం స్వస్థపరచు, అధికారులు దీవించు, సమస్యలను ఆశీర్వదించు, యేసు నామమున అడుగుచున్నాను తండ్రి ఆమేన్ రాసింది. అదంతా నేను నేర్చుకున్న టైంలో కంఠపాఠం కంఠస్థం చేసేసాను అన్నమాట. మెత్తట్లో లేకుండా కూడా ఎంత బాగు ప్రార్థన మాత్రం అప్పగించేసేవాడు. స్తోత్రం చెప్పండి. ప్రార్థన మొదట తెలియదు, అట్లా రాయించుకున్నాను. నేను అనుకున్నాను ఈ పౌరుల రోజులు కూడా తెలియదు కదా, అట్లా రాసుకుని వెళ్ళిపోతారు. వాళ్ళు కూడా అదే పని ఒక స్తోత్రం చెప్పండి. దేవుని అట్లా దేవునికి ప్రార్థించిన వ్యక్తులే కాబట్టి, అట్లా ప్రార్థించిన వ్యక్తులు ఉండొచ్చు కాబట్టి దేవుని మందిరాన్ని, పరగొట్టబడిన మందిరాన్ని మరలా అన్య రాజుల చేత కట్టడానికి దేవుడు తీర్మానం చేశాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అయిపోవచ్చు. 2వ దినవృత్తాంతాల గ్రంథం 32వ అధ్యాయం 1వ వచనం. 2వ దినవృత్తాంతాల గ్రంథం 32వ అధ్యాయం 1వ వచనం. 1
కోరేశ్వరాజు దర్యేశ్వరాజు వీళ్ళందరూ కూడా యజన కాలంలో అంటారు, అయ్యా మందిరం కట్టడానికి నువ్వన్నీ ఇస్తాం కానీ మా కొరకు ప్రార్థించి ఆ దేవుడు చల్లగా చూడాలి. శ్లోకం చెప్పండి. ఎంత చక్కటి మాట మాట్లాడారు రెండు రాజులు. మా కొరకు ఏం చెయ్యి? ప్రార్థన చెయ్యి. ఆ దేవుని ఆశీర్వాదం మాకు మా బిడ్డలకు కలగాలని వాళ్ళందరికీ మందిరానికి కావాల్సిన సహాయం చేస్తాం. వెండి కావాలంటే వెండి ఇస్తాం, బంగారం కావాలంటే బంగారం ఇస్తాం, అతి విస్తారమైన ధనాన్ని మా నిధుల్లో నుండి నీకు తీసిస్తామని యెషయా రాయబడింది. వారి నిధుల్లో నుండి అతి విస్తారమైన ఐశ్వర్యాన్ని మందిరం కట్టడానికి ఇచ్చాం. శ్లోకం చెప్పండి. దేవుడి గురించి తెలుసు కాబట్టే కదా, దేవుడి గురించి ఎరగబట్టే కదా, దేవుని మహిమను గుర్తించబట్టే కదా దేవుని మందిరాన్ని కట్టడానికి పూనుకున్నాడు. కాబట్టి దేవుడు బిడ్డలారా, దేవుడు వాక్యం సాధిస్తుంది. రాజు కురిగిపోకుండా వచ్చిన శ్రమను బట్టి, వచ్చిన నష్టాలను బట్టి, నాకు వచ్చినటువంటి పరిస్థితులను బట్టి, సమస్యను బట్టి అతను చెదురుకోకుండా అటు పరిగెట్టుకోకుండా దైవజనుడి దగ్గరకు పరిగెట్టుకెళ్ళి ప్రార్థన చేశాడు కనుక దేవుడు విజయం మీద విజయం, జయం మీద జయం, సక్సెస్ మీద సక్సెస్ అతనికి ఇస్తూ అతనిని ప్రజలందరికీ మాదిరిగా ఉంచాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రజలందరికీ ఎట్లా ఉంచాడు? మాదిరిగా ఉంచాడు. కాబట్టి నీవు కూడా ప్రార్థించేవాడుగా మారితే ఎంతసేపు ప్రార్థించాలండి అని మీరు నన్ను అడగవచ్చు. ప్రార్థనకి ఎంత సమయం లేదు, ఎన్ని గంటలైనా ప్రార్థన చేయవచ్చు. స్తోత్రం చెప్పండి. ఎన్ని గంటలైనా నువ్వు ప్రార్థన చేయొచ్చు. బైబిల్ సెలవిస్తుంది ఆయన రాత్రంతా ప్రార్థన చేశాడట. బైబిల్ సెలవిస్తుంది ఆయన వేకువనే లేచి ప్రార్థన చేశాడట. ఆయన ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. కాబట్టి ప్రార్థన మనకు చాలా అవసరం. పరమమైన యేసయ్యకి, దేవునికి, మనం ఆరాధించే దేవుడి భూమి మీద వచ్చినప్పుడు ఆయన ప్రార్థన చేస్తే మరి నీకు నాకు ఎంత అవసరం ప్రార్థన. స్తోత్రం చెప్పండి. రాజుగారు ప్రార్థన నేర్చుకున్నాడు, చరిత్రను మార్చుకున్నాడు. మరి నీ చరిత్ర, నీ స్థితిగతులు మారాలి అని అంటే ప్రార్థన క్రమాన్ని అలవర్చుకో. నీ ప్రార్థన బలిపీఠాన్ని సరి చేసుకో. నీ ప్రార్థన జీవితాన్ని దేవుని ఎదుట సరి చేసుకుని క్రమపరుచుకుని దేవుని సహవాసంలో ముందుకు సాగు. దేవుడు హిజ్కియాను ఆశీర్వదించినట్లు నిన్ను ఆశీర్వదించడానికి సంసిద్ధులు ఉన్నాడు. తలవంచండి ప్రార్థన చేద్దాం. తలవంచండి ప్రార్థన చేద్దాం.